రాజకీయ నేతలు శపథాలు చేయడం, సవాళ్లు విసరడం సాధారణం. అది నెరవేరడం అరుదు. కానీ ఏపీలో రెండు పార్టీల అధినేతలు అసెంబ్లీలోకి దర్జాగా ఎంట్రీ ఇచ్చిన దృశ్యాలు కన్నుల పండుగగా మారింది. ఎవరినైతే అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమని అన్నారు, వారి ర్యాపిడ్ స్పీడ్ తో దూసుకొచ్చారు. విమర్శలు చేసిన వారికి కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నవంబర్ 19న చంద్రబాబు శపథం. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని భీషణ. పవన్ను గేట్ కూడా దాటనివ్వబోమని సవాల్. మనల్నెవర్రా ఆపేది అంటూ జనసేనాని ఎంట్రీ. అసెంబ్లీ సాక్షిగా నెరవేరిన శపథం. గ్రాండ్ ఎంట్రీతో అధికార పార్టీలో ఉత్సాహం. ర్యాపిడ్ స్పీడ్తో అసెంబ్లీకి దూసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 2.5 తరువాత చంద్రబాబు, 10 ఏళ్ల ఎదురు చూపులు, పోరాటం తరువాత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా చంద్రబాబు చేసిన శపథమిది. ఆయన కలను పార్టీ శ్రేణులు, ఓటర్లు సాకారం చేశారు. 2.5 తరువాత ఆయన సీఎం హోదాలో అసెంబ్లీలో పాదం మోపారు. ఇదే సభలో ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని మళ్లీ సీఎం అయ్యే వరకు శాసనసభలో అడుగుపెట్టను అంటూ చేసిన శపథం ఈ రోజు సాకారమైంది. పంతం నెగ్గించుకుని 2.5 తరువాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇది తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులకు ఎంతో ఉద్వేగపూరితమైన సమయంగా చెప్పుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 151 సీట్లు వైసీపీ గెలుచుకోగా టీడీపీ 23 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంఖ్యాబలం తక్కువగా ఉన్న టీడీపీని అసెంబ్లీలో వైసీపీ ఆటలాడుకునేది. అధికార పక్ష సభ్యులు చంద్రబాబుపై సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రసంగాలు చేసేవారు. ఈ క్రమంలో 2021 నవంబర్ 19న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఉద్దేశించి వైసీపీ సభ్యులు అవమానకరంగా మాట్లాడారు. చట్టసభలో చంద్రబాబు సతీమణి పేరుతో అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో అప్పుడు సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దారుణంగా అవమానపడ్డారు. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైఎస్ఆర్సీపీ సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్తాపం చెందారు. గౌరవప్రదమైన అసెంబ్లీలో ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడుతూ తీవ్ర
తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకి అసెంబ్లీలోకి తిరిగి అడుగు పెడతానని శపథం చేశారు. నాడు అసెంబ్లీని బహిష్కరించి బయటకొచ్చిన తరువాత మళ్లీ తిరిగి అడుగు పెట్టలేదు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. సీన్ కట్ చేస్తే అన్నట్లుగానే తిరిగి ఇప్పుడు సీఎంగానే చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో మట్టి కరిపించటమే కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేకుండా చేసిన చంద్రబాబు ఇవాళ విజయ గర్వంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గతంలో తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి దాదాపు 2.5 పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయిన చంద్రబాబు ఇవాళ సీఎంగా తిరిగి అడుగుపెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్ లో వీడియో పోస్టు చేసి స్పందించారు. నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఓ వీడియో పోస్టు చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్రజలకు ప్రణామమని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నిజానికి చంద్రబాబు గెలుపులో ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాత్ర చాలానే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకొచ్చారు భువనేశ్వరి. నిజానికి భువనేశ్వరి యాక్టివ్ పాలిటిక్స్ లో ఎప్పుడూ కనిపించలేదు. కానీ భర్త కోసం, పార్టీ కోసం ఆమె నిజం గెలవాలి అంటూ బహిరంగ సభలు పెట్టి పార్టీని ఉత్తేజపరిచింది. అలా క్లిష్ట సమయంలో పార్టీని ఒకానొక సమయంలో భువనేశ్వరి నడిపించింది. ఇప్పుడు భర్త మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేనాని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు లక్షలాది మంది జన సైనికుల కల నెరవేరింది. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. నిరాశ, నిస్పృహలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ దాటి జీరో నుంచి హీరోలా మారింది జనసేన. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. తొడగొట్టి సవాల్ చేసినట్లే జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీని మట్టి కరిపించి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ క్షణాలు జనసేనకు, ఆ పార్టీ శ్రేణులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అపూర్వమైనవనటం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోం. ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యే కూడా కాలేరు, కనీసం ఎంపీటీసీగా కూడా గెలవలేరు. కాబట్టి సినిమా షూటింగ్ చేసుకుంటే కనీసం డబ్బులైనా వస్తాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగానే కాదు, ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. నీ జెండా పవన్ కళ్యాణ్, నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం. నీ జెండా, చంద్రబాబు నాయుడు జెండా, ఈ 2 జెండాలని ప్రజలు మడతేయటం ఖాయం. జగన్ని ఓడించటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం 3 ఎన్నికల నుంచి 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాల్ని కూడా ప్రజలు చూస్తున్నారు. వైసీపీ విమర్శలకు జన సైనికులు కృంగిపోతున్నా ఏ మాత్రం తొణకలేదు, బెనకలేదు. వ్యూహం నాకు వదిలేయండి, మీరు ఓట్లు వేయించండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే వ్యూహం రచించారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని చోట్ల గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించి తనను విమర్శించిన వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా తీర్పు వెల్లడించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తుల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు.
పలు పర్యటనలు సైతం నాటి ప్రభుత్వం అడ్డుకుంది. నడి రోడ్డుపై పడుకుని మరీ పవన్ కళ్యాణ్ నిరసనలు తెలిపారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో సైతం జట్టు కట్టారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. 70,000కు పైగా మెజార్టీతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ విజయఢంకా మోగించారు. తొలిసారే ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అదే హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తమ్ముడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను చూస్తూ మురిసిపోయారు నాగబాబు. పవన్ అసెంబ్లీకి వెళ్లాలి, పవన్ కళ్యాణ్ అను నేను అని ప్రమాణ స్వీకారం చెయ్యాలనేది తన కల అని అన్నారు. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకున్నారన్నారు. పవన్ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, అంతఃకరణ శుద్ధితో తన మంత్రిత్వ శాఖలకు న్యాయం చేస్తాడని నాగబాబు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. అసెంబ్లీలో పవన్ కాలు పెట్టడంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఒక థ్రిల్ అన్నారాయన. కానీ మంత్రిగా అసెంబ్లీకి రావటం ఒక బాధ్యత అని కామెంట్ చేశారు. ప్రజల కోసం గట్టిగా పనిచేయాలని ఫోకస్ గా ఉన్నారని నాగబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అంటే థ్రిల్లింగ్, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అవుతారు. మేము కానీ అంటే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ, అటవీ, పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ పదవి, దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అనేది లేదు. నిజంగా అసలు ఆ థాట్ కూడా లేదు. సరే, ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, అతనికి అన్నగా అయితే అదే కోరుకుంటున్నా ఆయన దగ్గర నుంచి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోమంటూ శపథం చేసిన వైసీపీ సభ్యులు పవన్ కళ్యాణ్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. వైసీపీ మొత్తం పిఠాపురంలో వాలిపోయినప్పటికీ వారి ప్రయత్నాలేమీ ఫలించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ను హెచ్చరించిన వారెవరూ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అడుగుపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీలో ఘోర పరాభవం చవిచూసిన జగన్ తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకొచ్చినా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో, ఆయన పేరు పలికే సమయంలో కూడా జగన్ తడబడ్డాడు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచాక ఒక మాటన్నారు. గెలుపు ఓటములు శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రజల తీర్పు శాశ్వతం అని అన్నారు. అది ముమ్మాటికి నిజం. గెలుపోటములు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ ప్రజలే నిజమైన హీరోలు. వాళ్లు ప్రతిదీ చూస్తారు. కాబట్టి గెలిచామని విర్రవీగకూడదు, ఓడిపోయామని కూలబడిపోకూడదు. ఒక్కోసారి బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఒక్కసారి గెలవగానే రాష్ట్రానికి నియంత అనుకోకూడదు. సరే, ఏది ఏవైనా గత అసెంబ్లీలో జరిగిన సీన్ ఈసారి టోటల్ గా రివర్స్ అయింది. ఏ అధికారాన్ని చూసి విర్రవీగారు, అదే అధికారం లేకుండా జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం, శపథం ప్రకారం 2 నేతలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చగా మారింది. మరి చూడాలి అసెంబ్లీలో వైసీపీ నాయకులపై బాబు బ్లాస్ట్ ఏ విధంగా ఉంటుందనేది.